Hi everyone, praise the Lord. Today's good news is God already prepared your victory. దేవుడు నీ యొక్క విజయాన్ని నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచి ఉన్నాడు. ఎందుకంటే అకార్డింగ్ టు రోమన్స్ 8:37 వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మనం అత్యధిక విజయం పొందిన వారమే ఉన్నాం. బికాజ్ మన పక్షంలో యుద్ధం చేసేది మనుషులు కాదు కానీ స్వయాన దేవుడే మన పక్షంలో యుద్ధం జరిగిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఆ యుద్ధంలో విజయం మనదే ఉంటుంది. యు నో వన్ థింగ్, ఇఫ్ గాడ్స్ ఫైట్స్ ఫర్ యూ, విక్టరీ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్స్ ఎ ప్రామిస్. ఒకవేళ మీ జీవితంలో కూడా మీ ముందున్న పరిస్థితిని మీరు ఎదుర్కోలేకపోతున్నారేమో, అందరూ విజయాన్ని చూడలేకపోతున్నారేమో, ఇంతవరకు మీ శక్తి చేత మీ బలము చేత పోరాడి పోరాడి అలసిపోయారేమో, అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. అకార్డింగ్ టు ఎక్సోడస్ 14:14 ప్రకారం దేవుడు మీ పక్షమున యుద్ధం జరిగించబోతున్నాడు. గొల్యాతు ఎప్పుడైతే సవాలు విసిరి నిలబడ్డాడో ఎవ్వరు కూడా గొల్యాతును జయించలేకపోయారు. అప్పుడు వచ్చాడు దావీదు, వచ్చి గొల్యాతు ముందర నిలబడడం జరిగింది. ఇక్కడ దావీదుకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చిందంటే, దావీదుకి ఇది తెలుసు, ఆయన పక్షమున యుద్ధం చేసేది సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు గనుక ఖచ్చితంగా ఆ యుద్ధంలో విజయం దావీదుదే అని. ఇక్కడ దావీదు ఎప్పుడైతే ధైర్యముగా వెళ్ళి గొల్యాతు ముందర నిలబడ్డాడో దేవుడు దావీదుకు అప్పుడే విజయాన్ని ఇచ్చేశాడు. ఎందుకంటే ఇక్కడ దావీదు శక్తి చేత, దావీదు బలము చేత దావీదు గొల్యాతును జయించలేదు. దేవుడు దావీదు పక్షం నుండి యుద్ధం జరిగించాడు గనుక ఆ చిన్న వడిసెరాయితో దావీదు గొల్యాతును పడగొట్టడం జరిగింది. ఒకవేళ గొల్యాతు లాంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయేమో, దావీదు ఎలాగైతే ఏ విశ్వాసంతో అయితే ఏ ధైర్యంతో అయితే గొల్యాతు ముందర నిలబడ్డాడో అదే ధైర్యంతో అదే విశ్వాసంతో వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు నేను మన పరిస్థితుల ముందర నిలబడినప్పుడు ఖచ్చితంగా నీ పరిస్థితి మీద దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు ఆల్రెడీ యుద్ధాన్ని జరిగించాడు, ఆల్రెడీ నీకు నాకు విజయాన్ని ఇచ్చేశాడు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ గివెన్ యూ ద విక్టరీ. యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ బై ఫెయిత్, జస్ట్ లైక్ డేవిడ్. నేను నమ్ముచున్నాను ఈ మాటలు మీకు బలాన్ని ఇచ్చాయని. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.